హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈ రోజు మనం చాలా మందికి అడుగుతున్నటువంటి సమస్య, చాలా మంది స్త్రీలకు రతి పట్ల ఆసక్తి ఉన్నా భర్తతో కలవడానికి ఆసక్తి చూపించడం లేదు అని. సో దీనికి కారణాలు ఏంటి అని అంటే చాలా రకమైన కారణాలు. ఒకటి, మగవారి యొక్క సామర్థ్యం అనేది స్త్రీ యొక్క కోరికల్ని తీర్చలేకపోవడం, లేదా వీరి సామర్థ్యము వారి యొక్క ఆలోచనల్ని బీట్ చేయలేకపోవడం, అంటే వారి యొక్క ఊహల్ని, వారి యొక్క ఆలోచనల్ని, వారి యొక్క కోరికల్ని సాటిస్ఫైడ్ చేయలేకపోవడం వలన, లేదా వారికి అన్ని విధాలుగా ఎప్పుడు ఉన్నా కూడా ఎప్పుడు ఒకే రకమైనటువంటి భంగిమలో చేయడం కానివ్వండి, ఒకే రకమైనటువంటి టైంలో చేయడం కానివ్వండి, లేదా డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేయడం కానివ్వండి. కొంతమంది ఒక్కొక్క రకమైన స్త్రీలకు ఒక్కొక్క రకమైన ఆలోచనలు ఉంటాయి. సో వాళ్ళ ఆలోచన విధానాలు, వాళ్ళ ఇష్టాలు తెలుసుకోకుండా పార్టిసిపేట్ చేయడం వల్ల కానివ్వండి, స్త్రీలకు సహజంగానే దాని వల్ల ఆసక్తి అనేది తగ్గిపోవడం జరుగుతుంది. ఇది సర్వసాధారణంగా చాలా మంది లైఫ్ లో వారికి తెలియకుండానే జరిగేటువంటి మార్పు. సో స్త్రీలకు విపరీతమైనటువంటి కోరికలు ఉంటాయి. చాలా మంది స్త్రీలలో విపరీతమైనటువంటి కోరికలు ఉంటాయండి, కానీ దాన్ని వాళ్ళు బయటికి ఎక్స్ప్రెస్ చేయలేరు. సో దాన్ని రతి పార్టిసిపేషన్ టైంలో మెల్లిమెల్లిగా తెలుసుకొని వారికి అనుగుణంగా చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా మగవారికి ఉంటుంది. అలా తెలియకుండా, అలా తెలుసుకోకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు, లేదంటే ఎప్పుడు ఒకే విధంగా, లేదంటే ఎలాంటి ప్రేరేపితాలు లేకుండా డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేయడాలు, ఇలాంటివి చేయడం వల్ల కొంతమంది స్త్రీలో సహజంగానే కోరికలు తగ్గిపోతూ ఉంటాయి. సో అలాంటప్పుడు రతిలో పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళు పెద్దగా ఆసక్తి అనేది చూపించరు. సో ఇలాంటి సందర్భాల్లో ఇప్పుడు చెప్పబోయే ఈ చిట్కా అనేది మగవారిలో వారి యొక్క స్టామినాను పెంచడం కొరకు, ముఖ్యంగా స్టామినా అనేది ఎక్కువ టైం చేయడం అనేది స్త్రీలకు చాలా అవసరం. సో అలా పెంచడం కొరకు, అదే విధంగా స్త్రీలలో కూడా ఇలా ఉన్నటువంటి వారి యొక్క మైండ్ సెట్ లో కోరికల్ని, అదేవిధంగా ఆలోచనల్ని పెంచడం కొరకు ఒక అద్భుతమైనటువంటి చిట్కా చెప్తానండి. ఇది ఇద్దరికి కూడా రతి పట్ల ఆసక్తిని, కోరికల్ని పెంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా ఎవరికి ఏ విధంగా చేయాలన్న కోరికలు ఉన్నా వారిని దాచుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదండి. ఎందుకంటే ఎవరి మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయని ఎవ్వరూ చెప్పరు, ఓకేనా. అందులో స్త్రీలు అసలు ముందుగా బయటపడరు. ఎందుకంటే వాళ్ళు బయటపడితే మగవారు ఏమని అనుకుంటారేమో అనే ఒక భయము, బిడియం కూడా చాలా మంది స్త్రీలో ఉంటుంది. సో ఆ విధంగా ఉన్నా కూడా ఇద్దరికి రతి పట్ల ఆసక్తిని పెంచడానికి, అదేవిధంగా రతి పట్ల తృప్తి కలిగించడానికి ఒక సులువైనటువంటి చిట్కా చెప్తానండి. సో దీనికి ఇద్దరు, స్త్రీ పురుషులు ఇద్దరు కూడా కలిపి వాడుకోవచ్చు. దీనివల్ల అటు స్త్రీలలో ఇటు పురుషులలో ఒకే రకమైనటువంటి ఫీలింగ్స్ రావడము, అది అంటే చేయాలి, కలవాలి, ఎక్కువ సార్లు ఎక్కువ టైం ఉండాలనే ఆలోచన రావడము, ఇలాంటి ఫీలింగ్స్ అనేవి పెరగడం అనేది జరుగుతుంది. సో దీనికి కావాల్సిందల్లా ఒక 50 గ్రాములు, సుమారుగా ఒక 50 గ్రాముల అశ్వగంధ చూర్ణాన్ని తీసుకోండి. ఒక 50 గ్రాముల అశ్వగంధ చూర్ణాన్ని తీసుకోండి. ఇందులో ఒక 10 గ్రాముల బూరుగు బంక తీసుకోండి. ఒక 10 గ్రాముల బూరుగు బంక, గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా, ఓకేనా. ఒక 10 గ్రాముల బూరుగు బంక. దీనిలో ఒక 10 నుంచి 20 ml, 10 to 20 ml మర్రి చెట్టు యొక్క పాలు కావాలండి. మర్రి చెట్టు యొక్క ఆకులు తీస్తే పాలు కారుతుంటాయి, కొమ్మలు కడిగిన పాలు, అలాంటి పాలను ఒక 10 నుంచి ఒక 20 ml మర్రి చెట్టు పాలను వేసి కలిపి, తర్వాత దీనికి సరిపడా కొద్దిగా ముద్దలాగా అయ్యేలాగా తేనెను వేసి బాగా కలపాలి. ఇలా ఒక ఉండలాగా తయారు చేసుకోవాలండి, చిక్కటి ఉండలాగా తయారు చేసుకోవాలి. దీనిని బఠానీ గింజంత సైజులో చిన్న చిన్న గోళీలుగా తయారు చేసి ఒక పళ్ళెంలో కానీ ప్లేట్లో కానీ వేసి వాటిని ఆరనివ్వాలి. బాగా ఆరిన తర్వాత అవి గలగల అవుతుంటాయి. అయిన తర్వాత వాటిని ఒక సీసాలో భద్రపరచుకొని ఉదయం ఒక మాత్ర, రాత్రి ఒక మాత్ర, అదేవిధంగా స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా అన్నం తిన్న తర్వాత వాడాలి. ఈ అశ్వగంధ గురించి మనకు ఆల్రెడీ తెలిసిందే, నరాల బలానికి, అదేవిధంగా హార్మోన్స్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది. బూరుగు బంక మగవారిలో వీర్యాన్ని ఉత్పత్తి చేయడానికి, వీర్యకాల సంఖ్యను పెంచడానికి, ఎక్కువగా వీర్యం జనరేట్ అవ్వడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఈ విధంగా వీటి యొక్క కాంబినేషన్, అదేవిధంగా మర్రిపాలు స్త్రీలలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ ని డెవలప్ చేయడం కొరకు, అంతేకాకుండా గర్భ దోషాలను తొలగించడం కొరకు ఈ మర్రిపాలు అనేది స్త్రీలలో కూడా ఉపయోగపడుతుంది. సో ఈ 3 కాంబినేషన్స్ ని మనం ఉపయోగిస్తున్నాం కాబట్టి వీటి వల్ల అటు స్త్రీలలో ఇటు పురుషులలో ఒకే రకమైనటువంటి రతి కోరికలు, చేయాలన్న ఆసక్తి, కలవాలన్న ఆసక్తి, ఎక్కువసేపు ఉండాలన్న ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. సో కంట్రోల్ చేసుకున్నా కూడా కంట్రోల్ చేసుకునేటువంటి స్టేజ్కి వెళ్ళడం జరుగుతుంది. దీన్ని ఇద్దరు కూడా ఉదయం ఒకటి, రాత్రి ఒకటి అన్నం తిన్న తర్వాత మామూలు నీళ్ళతో పాటు తీసుకోవచ్చు. ఇలా కంటిన్యూగా ఒక 30 నుంచి 45 రోజుల పాటు చేసినట్లయితే ఈ విధంగా, అంటే ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన రావడము, దాన్ని ఎక్స్ప్రెస్ చేయడము, దాంతో వాళ్ళు సాటిస్ఫైడ్ అవ్వడము, ఇలా అన్ని కూడా మీరు ఒకసారి డిస్కషన్ కూడా చేసుకొని చేయడం అనేది చాలా అవసరం. ఎందుకంటే కొద్ది రోజుల తర్వాత స్త్రీలో హార్మోన్స్ తగ్గిపోయిందంటే పూర్తిగా వాళ్ళు రతి పట్ల ఆసక్తిని కోల్పోతారు. ఇది స్త్రీలలో ఉన్నటువంటి ఒక ప్రాబ్లం, ఓకేనా. కానీ కొన్ని సందర్భాల్లో వారికి కొంత ఏజ్ వచ్చిన తర్వాత, కొంత మిడ్ ఏజ్ లో కోరికలు, హార్మోన్స్ చాలా ఎక్కువైపోతాయి. అలాంటప్పుడు మీరు దాన్ని సాటిస్ఫై చేయాలనుకోండి, తర్వాత చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు. సో అందుకనే చాలా రకాల జాగ్రత్తలు మనం తీసుకొని అవసరమైనంత వరకు వాళ్ళని సాటిస్ఫై చేసే అవకాశాన్ని మనం
చూసుకుంటూ ఉండాలి. సో ఎప్పుడైతే మగవారి యొక్క సామర్థ్యం తగ్గిపోతుందో, అదేవిధంగా వారి యొక్క సాటిస్ఫాక్షన్ లెవెల్స్ తగ్గిపోతాయో, వాళ్ళు క్రమక్రమంగా చేయడం తగ్గిపోతుందో, స్త్రీలకు వేరే వేరే డిఫరెంట్ ఆలోచనలు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి కొంతమంది స్త్రీలలో. కాబట్టి అందరు స్త్రీలు అర్థం చేసుకోలేరు, కొంతమంది కంట్రోల్ చేసుకుంటారు, కొంతమంది కంట్రోల్ చేసుకోలేరు. అలాంటి సందర్భాల్లో కొన్ని రకాలైనటువంటి ఇల్లీగల్ కనెక్షన్స్ కి వెళ్ళే అవకాశాలు అధికంగా ఉంటాయి. సో అట్లాంటప్పుడు స్త్రీలు బయట వారికి చాలా తొందరగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. కాబట్టి చాలా రకాలైనటువంటి సమస్యలు, గొడవలు ఇలాంటివి చాలా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మాక్సిమం మీరు వారిని సాటిస్ఫై చేసే విధంగానే మీరు ఉంచుకోవాలి. అంటే ఇలాంటి చిన్న చిన్న చిట్కాలని మీరు ఫాలో అవ్వండి, ఓకేనా? సో అంతేకాకుండా మరే ఇతర సమస్యలతో కనుక మీరు బాధపడుతున్నట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దీని కొరకు కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. అండ్ మీరు రాలేని పరిస్థితులు ఉంటే మీ సమస్య తెలియజేసి కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాట్ ఛానల్ అనిపిస్తుంది.